గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్వదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆపదారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాహం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసం పెరి పురాణ కథలు, శివభక్తుల కథలు. ఇప్పుడు ఎపిసోడు 12 చెప్పుకోవాలి. ఈ 11లో ఏం చెప్పుకున్నామంటే, తను నడిపిన పరీక్షా లీలను వివరించాడు. భూమిపై న్యాయసమ్మతముగా జీవించి భోగములను అనుభవించిన ఆ పుణ్యాత్ములందరూ జీవితాంతం కైలాసం చేరారు. రాజును ఉద్దేశించి ప్రజలను వింటున్నట్టుగా చెప్పాడనమాట. యముడు అదృశ్యుడైపోయాడని చెప్పుకున్నది. అంటే గోమాత దువ్వుడుగా వచ్చేవాళ్ళు ఆ గంట కొట్టడం, దాని గురించి చెప్పుకొచ్చిందన్నమాట. అక్కడితో అయిపోయింది అది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు ఎపిసోడ్ 12 కంటిన్యూ చేద్దాం. అంబష్ట భక్తుడు. అంబష్ట అంటే మంగళవాడు. శ్రీ అగస్త్యుడు చెప్తున్నాడు, శ్రీమంతుల భక్తులారా, త్యాగేశ సంబంధమైనది శివభక్తాగ్రణి ధార్మికుడు అయిన అంబష్ట భక్తుని అంటే మంగళ భక్తుడు అద్భుత గాథను కైవల్యప్రదమైన దాన్ని మీకు వివరించదను. పూయహార్య అను పేరు గల మంగళ ప్రదేశమునందు ఒక అంబస్తుడు మంగళవాడు నివసించేవాడు. అతడు శంకర కింకరుడై శివవ్రత పరాయణుడై మహేశ్వర సేవా సంసక్తులై ఉండి శివభక్తుల పాద శుశ్రూష రచనేందు ఆసక్తుడై ఉండేవాడు. అతడు భస్మ రుద్రాక్షాది శివలాంఛన లాంఛితుడై నిత్యము తాను ధార్మికముగా సంపాదించిన దాని నుండి ధనధాన్య వస్త్రాదికను శివభక్తులకు దానం చేసేవాడు. అతని ముఖ్యవ్రతం ఏమనగా శివభక్తులకు ప్రతిఫలమును ఆశింపకయే వారికి క్షురకర్మ చేయుట. ఒకసారి త్యాగేశుడు భక్తి పరీక్షార్థం ఇతని ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. రుద్రాక్షతో అలంకరింపబడిన అంగములు, భస్మం అలదుకున్న పాలభాగం కలిగి ఉండి దేహమంతా రోమములతో నిండి ఉండినవి. శరీరంపై ఎక్కడ చూసినా దుర్వాసన వెలుగొక్కుచు వ్రణములు అంటే కురుపులు అన్నమాట. వాటిపై మూగి ఉన్న కీటకములతో జుగుప్సాకరమైన ఆకృతిని ధరించి 80 సంవత్సరం వృద్ధుడై కర్రను ఊతకై పట్టుకుని శివుడు అతన్ని సమీపించాడు. క్షురకర్మ చేయమని అభ్యర్థించాడు. మంగళి నమస్కరించి వృద్ధుని కోరికను సంతోషంతో అంగీకరించాడు. వృద్ధుడు, నాయన, మృదువుగా వాపనం చేయగలవు, క్లేశం తట్టుకున్న వయసు కాదు, నీవు కోరిన ధనం ఇచ్చేదను అన్నాడు. మంగళి తనకు ధనం అక్కర్లేదన్నాడు. మరి పుండ్లపై నీళ్లకు బదులుగా లాలాజలం ఉపయోగించగలవా అని అడిగాడు. మంగళి అట్లేని అంగీకరించాడు. అంబష్ట మంగళి తన కలాపం ఆరంభించి వృద్ధులకు బాధ సలపనీయకుండా అసహించుకొనకుండా తన అవయవము చేత అతని శరీరంను శుభ్రపరిచి క్షురకర్మ చేయుతుండగా వృద్ధుని జిగుప్సత శరీరం అదృశ్యమై అతి మృదులమైన బంగారు ఛాయతో మెలబెల్లాడు కోమల శరీరము ఆవిష్కరింపబడింది. ఉమాస్కందులతో కూడి అట్లు ఆవిర్భవించిన సోమాస్కందం శివమూర్తి అంబష్టుని నిష్ఠకు సంతుష్టై అతనికి సాయుధ్యముక్తిని అనుగ్రహించి అంతర్ధానుడయ్యాడు. వర్ణనాతీతమైన మహిమగల త్యాగేశ్వరుని క్షేత్రమైన ఆ కమలాలయమును సుందరుడు చేరుకున్నాడు. ఇప్పుడు ఇంకోటి, కమలాలయ సుందరుడు అగస్త్యుడు, శ్రీ అగస్త్యుడు. ఇప్పుడు విచిత్రమైన సుందర చరిత్రను కొనసాగిస్తాను, వినండి. ఇది సర్వలోక ప్రసిద్ధము, సర్వపాప ప్రణాశకము, సాక్షాత్ భగవంతుడే వృషభధ్వజుడే ప్రసన్నుడైనతో ఇక పొందరాని ఉండునా. ఆయనను భక్తుడు ఈశ్వర భక్తిని తప్ప ఇతరమును కోరడు. అది భక్తులు అదే కావాలని అడుగుతారన్నమాట, ఏ భక్తులైనా కానీ కూడా. కమలాలయంలో సుందరుడు సకల విధములైన మహిమలు కల వాక్కులతో త్యాగేశ్వరుని స్తుతించాడు. కర్పూర లేపనము, కళాధరుడు, కలవులు, జమ్మతిక పుష్పములు సువాసనతో నిండినవాడు, తన పద్మములను ఆశ్రయించిన వారికి కల్పవృక్షమైనవాడు, అగు కైవల్యదాతకు జ్యోత అంటే నమస్కారాలు. ఈ సుందర సూక్తి అనే అమృతముతో సంతసించిన తరుణేంద్ర శిఖామణి అయిన జటాజుట గంగాధర శివుడు ఇట్లా పలికాడు. సగుడా, సుందరా, నా అనుగ్రహం అంతా కొలగొట్టా కుదిరా. విను మరి, నీవు నాకిక జతగాడివి, నేను నీ చెలికాడను.
నేను నా ఎదను మరీ దోచుకోలేవు. అదేమిటా చూడు, ఒకప్పుడు చక్కటి నీ పెళ్ళిని చెడగొట్టింది కదా, మనసు కుదరలేదు వాయ్. ఇక నుంచి నువ్వు చక్కగా ఆ మంగళకరమైన శోభాయమైన వివాహ అలంకరణతోనే సదా సంచరిస్తూ నన్ను అలరించు. అనగా నీవు సదా వరుడవు, నేను సదాశివుడు అయినట్లే. అయితే చూడు, శివము అనినా కళ్యాణం శుభమని కదా, కనుక నేనును నీవలే సదా వరుడనే, ఇద్దరము నిత్య పెండ్లి కొడుకులమే అన్నమాట. బాగు నీవా మైపోతలు, కాటుక, దండలు, స్నాన వస్త్రములు మొదలైన ధరిస్తూ నేను నా ముచ్చట కొరకై ఇతడికి వస్తుండవాయి అని ప్రియమాల పలికి శివుడు విరమించాడు. అప్పటి నుండి సుందరుడు చాగేశ్వర సఖుడు అని ప్రఖ్యాతి చెందాడు. ఆహా, సుందరుడు సత్యం, శివం, సుందరమైన ఈశ్వరుడు. స్నేహితులు, ఏం భోగం, ఏం యోగం ఆ సుందర భక్తునిది అని లోకులెల్లరూ ఆశ్చర్య ఆనందములు చెందసాగారు. కుబేరునికి వందలు వచ్చే గణములు అతనికి అణిగి ఉండేవారు. పార్థిదే పాలింటిపై సంక్రాంతమైన కర్పూరలేపగంధం అంటుకున్న శివుని వక్షస్థలను కౌగలించుకుని కుమార సుబ్రహ్మణ్య స్వామిని తన వాణిగా సుందరుడు భావించేశాడు. కర్పూరం అలదిన కలువలు మాలలు వేలాడు భుజములు కలిగిన సుందరుని జనులు సాక్షాత్తు శ్రీ చాగేశ్వరునిగానే భావించి అతనికి నమస్కరించారు. ఇది ఇట్లుండా కైలాసమున సుందర ఆసక్తులైన గౌరీ పరిచారకులు శాపం చేత భూమిపై మానవ జన్మ ఎత్తారు. వారిలో మొదటి స్త్రీ కమలిని. కమలాలయమున చాగేశ్వరుని దేవదాసీ వంశంలో పుట్టి ముక్తురాలిగా ప్రకాశించింది. రూపలావణ్య సౌందర్యంతో అందరినీ మోహింపు చేయనది కాబట్టి తల్లి ఆమెకు పరవాని. తల్లి లాలనలో పెరిగిన ఆమె సాముద్రికమునందు చెప్పబడిన శుభలక్షణం అన్నీనో కలిగి ఉన్నది. చాలా విద్యలను చురుగ్గా నేర్చింది. నృత్య గీత చిత్ర నిర్మాణములు వివిధ భాషా లిపులలో అనుభవం సంపాదించింది. పాలసముద్రం వంటి ఆమె యవ్వనము శివప్రేమను కొద్దిపాటి తోడును పెట్టగా ఘనీభవించి ఏర్పడిన చిక్కటి మేఘడ వంటి ఆమె లావణ్యము జనులందరికీ నోరు ఊరింపసాగి. వసంత ఋతువుల మాధవ్యతమైన శరత్కాలమును సన్న చంద్రరేఖ వలను వర్షాకాలపు విద్యుత్ లత వలను ఉండి ఆమె కమలాలయమును ఆకాశమున విరబూసిన ఇంద్రధనస్సు వలె మహత్ప్రకాశమానముగా తయారైంది. చూడగా ఆ కాంత ఎవరు? సృష్టి సమస్తపు సౌందర్యాధిదేవత అయిన శ్రీమద్ రాజరాజేశ్వరీదేవికి ఒకనాటి చెలికెత్త కదా, చెలికెత్త కాదా? ఆ ఆకుచాటు పిందెవలను మబ్బుచాటు శశిరేఖ వలను ఆమె తల్లి ఇంటనే గడుపుతూ చాగేశ్వర స్వామిని నిత్య దర్శనంలోకి వెళ్ళినప్పుడు మెరుపు తేవల హఠాత్తుగా మెరిసి మాయమైపోయేది. ఒకరోజు అట్లే ఆలయమునకు వచ్చింది. అదే సమయమున మన్మథ వేషమునందు సుందరుడు అతడికి వచ్చాడు. అతని కన్నులు ఒక్కసారి మెరిసినట్లయిపోయాయి. నివ్వెరిపోయి ఆమెను పాదముల మొదలు శిరోజ అలంకారమైన మంజరి వరకు చూచాడు. ఆమె నిశ్వాసల యొక్క సుగంధములకు అతడు ఏమైపోయాడో. త్రిపురాసుర సంహారైన ముక్కంటి జ్వాలతో దగ్ధమైన మన్మధుడు అప్పుడు ఆమె పక్షము వహించి తన తుంటర వింటితో కొంటే అమ్మని సంధించి సుందరునికి మదన జ్వాలను అంటించేశాడు. ఆ క్షణం నుండి అతని వృత్తులన్నీ ఆమె రూపమందే కేంద్రీకృతమయ్యాయి. పర్వ కూడా సుందరిని చూచి అతని మనోహరమైన మగసిరిని చూచి అనురాగం చెందింది. స్వర్గంలో విడిన జయంతుడు, లక్ష్మిని విడిన శ్రీహరియో, పూల వెంటనే విడిచిన మన్మధుడు ఇతడు నా అంతరంగం ఆమె తల్లడిలేదు. వారిద్దరూ అట్లే తమ చూపులతోనే లతలను ఒకరొకరు పెనవేసుకున్నారు. కొంతసేపటి స్పృహలోకి వచ్చి గాలిలో తేల్చున్నట్టు ఎట్లో తమ దారులు తాము వెళ్ళారు. సుందరుడు ఆ సౌందర్య రాయికి పరవాను గణిక కాంతని ఇతరులచే తెలుసుకున్నాడు. పరవా సుందరుల ప్రళయం శ్రీ అగస్త్యుడు చెప్తున్నాడు. సుందరుడు ఆ తర్వాత ఆమెను పొందగోరిన వాడై అందుకే చాగేశ్వరుని ఆశ్రయించి ప్రార్థనా గానములు చేయసాగాడు. ఆమెను అన్వేషిస్తూ మన్మథాయత్త చిత్తుల ఆలయమంతటా వెదకి ఆమె కానరాక నిర్విణుడై ఆ దేవాశ్రయ మండపమును ఆమె అతిలోక రూపమును అమితంగా ధ్యానం చేశాడు. అతను సదా జపించిన నమశివాయ పంచాక్షరి ఒక్కసారిగా పరవ అనే త్రక్షరిగా మారిపోయింది. ఆ విరహమును అతను సహింపలేక
సహింపలేక పోగా మలయమాటలు సర్పంలో బుసలైపోయి అగ్నికిలలుగా మారిన చంద్రకిరణములను రగల్చసాగాయి. ఆహారం విషముగానో ఔషధముగానో సేవిస్తున్నాడు. చంద్రశేఖర్ని సకుడు కాస్త ఉన్మత్త శేఖరుడు అయ్యాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.